హలో అండి అందరికీ. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది కీలకమైన నేతలు, అంటే వైసీపీ పార్టీలో కీలకమైన నేతలు, అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతల్లో పనిచేసిన వ్యక్తులు, అంటే మంత్రి స్థానాల్లో, అలాగే మనం చూసుకున్నట్లయితే ఎంపీ స్థానాల్లో, అలాగే డిప్యూటీ సీఎం స్థానాల్లో పనిచేసిన కీలకమైన వ్యక్తులు వైసీపీ పార్టీని వీడి కూటమిలో కొంతమంది, అంటే జనసేనలో కొంతమంది, టీడీపీలో కొంతమంది చేరారనమాట. వాళ్ళు ఇలా చేరడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇక్కడ ఎట్లా అధికారం లేదు కాబట్టి ఇప్పుడు అధికారం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అధికారం అనుభవించాలని చెప్పేసి అక్కడికి చేరారనమాట. అయితే అక్కడికి చేరిన వెంటనే వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకు ఎదురవుతున్నాయి అంటే, మొన్నటి వరకు కూడా వైసీపీలో అధికారం అనుభవించి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ అధికారం అనుభవిస్తా అంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకత్వం దీనికి అంగీకరించట్లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మేము వైసీపీతో పోరాటం చేసినాం, మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ అధికారం అనుభవిస్తా అంటే మేము ఎట్లా ఊరుకుంటామని చెప్పేసి చాలామంది లోకల్గా ఉండే నాయకత్వం వీళ్ళకి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తుంటే అడ్డుకుంటున్నారు అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు రెండింటికి చెడ్డ రేవడే. ఇక్కడ అధికారం లేదు, ఇక్కడ ఉన్న కొంచెం గౌరవం ఉండేది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత తీవ్రస్థాయి అవమానాలకు గురవుతున్నారు అనమాట. అంటే ఇది ఒక రకంగా ఏంటంటే రెండింటికి చెడ్డ రేవడే. అదే వైసీపీ పార్టీలు ఉంటే కొంచెం గౌరవం అని ఉండేది, ఇప్పుడు ఆడికెళ్ళి వాళ్ళ చేతిలో తీవ్రస్థాయి అవమానాలు పాలవుతున్నారు అనమాట. అయితే ఇలాంటి స్థాయిలో ఇప్పుడు చాలామంది ఈ అవమానాలు తట్టుకోలేక చాలామంది వైసీపీలోకి వెళ్తాము అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మళ్ళీ చాలామంది నేతలు, ఎవరైతే ఇప్పుడు పార్టీని వీడిపోయిన చాలామంది నేతలు కూడా వైసీపీ పార్టీలోకి చేరదామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తామని. అక్కడ అవమానాలు పడే కన్నా పాత పార్టీ వైసీపీ పార్టీలు ఉంటే కొంచెమైనా గుర్తింపు తగ్గిద్దన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.